రైట్ నీలిమ కూటమి అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కూటమి అధినేతలు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక భారీ ర్యాలీగా కూటమి నేతలు కూటమి కార్యకర్తలు అందరినీ తీసుకుని ఒక భారీ ర్యాలీగా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. రైట్ చూద్దాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో 3 పార్టీల నేతలు, నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొంటారు. టీడీపీ నుంచి వర్మ, బీజేపీ తరపున కృష్ణంరాజుతో పాటు ఇతర పార్టీల నేతలు నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు గొల్లప్రోలును పట్టణం వద్ద జాతీయ రహదారిపై ర్యాలీ ప్రారంభమవుతుంది. ర్యాలీ ముగిసిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి జనసేనాని తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన అభిమాని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన మామిడి బాబ్జీ 25 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్పై ప్రచారం చేస్తున్నారు. ఒక పూట భోజనం, రాత్రిపూట అల్పాహారంతో యాత్ర సాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్ నివాసం వద్దకు వచ్చారు. బయటకు వచ్చిన పవన్ తన అభిమాని బాబ్జీతో ముచ్చటించారు. ఆయన సైకిల్ను తొక్కారు. దీంతో బాబ్జీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్లో ఆకస్మిక సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. తిరిగి చేబ్రోలు నివాసానికి చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో ప్రచారం సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఇక ఇందు నిమిత్తం ఆయన గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నివాసం నుంచి బయలుదేరి గొల్లప్రోలు హెలిపాడ్కు చేరుకుంటారు. ఇంకా అక్కడ ఉన్న వికలాంగులను పలకరించి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు హెలికాప్టర్లో కూర్చుంటారు. ఇక ఇంజిన్ స్టార్ట్ అయినా టేకాఫ్ కావడంలో సాంకేతిక సమస్య తలెత్తింది. కొంతసేపు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మరో హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న పవన్ తిరిగి చేబ్రోలులోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇక దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలను పవన్ వాయిదా వేసుకున్నారు. మరో రోజు ఈ సభలను నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నాయుడు తెలుసుకుందాం. సో ప్రసాద్, ఈ రోజు పిఠాపురంలో పవన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు కూడా వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినట్టు ప్రకటించిన వెంటనే అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాను, పిఠాపురం వాసిగా నివసిస్తానని చెప్పినట్లుగానే పూర్తిస్థాయిలో అన్ని హంగులతో ఇల్లు, కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక తన ఎన్నికల ప్రచారాన్ని కూడా పిఠాపురం వేదికగానే ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. దాదాపు 5 రోజుల పాటు పిఠాపురంలో ప్రతి డివిజన్లో కూడా ఆయన పర్యటిస్తూ ఆ ప్రజలతో కూడా కలిసిపోయిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబుతో కలిసి అనేక సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నిన్న తూర్పుగోదావరి పర్యటన ముగించుకుని పశ్చిమ గోదావరి ఉంగుటూరు, తాడేపల్లిగూడెంలో పర్యటించాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన అక్కడే ఉండిపోయి పిఠాపురం వచ్చారు. ఉదయం 9:30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. వేలాది మంది అభిమానులతో పాటు కూటమి పార్టీ, ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ జనసేన కలిసి వెళ్తున్న నేపథ్యంలో ఆ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ర్యాలీ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో మంచి ముహూర్తం చూసుకుని ఆయన నామినేషన్ స్వయంగా దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి విస్తృతంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ రోజు పిఠాపురంలోనే ఉండి మధ్యాహ్నం సాయంత్రం ఒక సభలో చంద్రబాబుతో 2 రోజుల పాటు రైల్వే కోడూరు, అదేవిధంగా మరో నియోజకవర్గంలో కూడా ఆయన చంద్రబాబుతో కలిసి ఉమ్మడిగా సభల్లో పాల్గొంటారు. ప్రధానంగా ఇప్పటికే ఈ నెల మే 13వ తారీఖు పోలింగ్ నేపథ్యంలో మే 11 వరకు కూడా ఇప్పటికే దాదాపుగా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగేలా
షెడ్యూల్ కూడా ప్రకటించిన పరిస్థితి. మధ్యలో కేవలం 8-9 తేదీలో మాత్రం బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన నేపథ్యంలో ఆ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఒక రోజు, అలాగే అమిత్ షా మరొక రోజు కూడా పాల్గొనే విధంగా టూర్ ఖరారవుతుంది. వారి అగ్రనేతల షెడ్యూల్ ఖరారైతే దాన్ని బట్టి కూడా 3 పార్టీల అగ్రనేతలు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ నామినేషన్ మాత్రం వేలాది మంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిర్వహించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కనిపిస్తోంది. ఈ సభలో మొత్తం ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి తీరుపై ధ్వజమెత్తే విధంగా అభిప్రాయ ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా ఈ కార్యక్రమాలు తీసుకునే విధంగా ఒకవైపు సభలు సమావేశాలు నిర్వహిస్తూ మరోవైపు 3 పార్టీలు ఎక్కడెక్కడ 3 పార్టీల నాయకులతో కూడా ప్రత్యేక పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు, చంద్రబాబు భేటీ అవుతున్నారు. వారిని కూడా అంటే క్షేత్రస్థాయిలో 3 పార్టీలు కలిసి పనిచేసే విధంగా ఒక కార్యాచరణ బద్దంగా ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.